World War III ఇప్పట్లో రాదు అని అనుకుంటే అది మన పొరపాటే. లోకంలో జరుగుతుంది ఎవ్వరు ఊహించలేనిది. USA అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద అటాక్ చేశాయి. వాళ్ళ సుప్రీం లీడర్ నే చంపేశారు. దీని వల్ల మనకేం జరుగుతుందో ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఇక్కడ ఈ US అండ్ ఇజ్రాయెల్ చెప్పే మాట ఒకటి, ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తుందంట. ఫ్యూచర్ లో ఇరాన్ వల్ల నాకు ముప్పు ఉండకూడదని చెప్పేసి ముందుగానే అటాక్ చేశారంట. అసలు నిజం చెప్పాలంటే US ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి, ఇంటర్నేషనల్ అటామిక్ ఏజెన్సీకి ముందే తెలుసు ఇరాన్ అసలు ఏ అణుబాంబు తయారు చేయట్లేదని. అయినా కానీ అటాక్ చేశారు. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటి తెలుసా, అసలైన అణుబాంబు ఉన్నది ఇజ్రాయెల్ దగ్గర, కానీ ఇరాన్ మీద అటాక్ చేశారు. ఎందుకు అటాక్ చేశారో చెప్తారండి. ఇరాన్ అణుబాంబే తయారు చేయనప్పుడు అసలు ప్రాబ్లం ఏంటి అంటే ఒకటే ఆన్సర్, పవర్. US కి డిక్టేటర్షిప్ అంటే ఇష్టం. అంటే వాళ్ళు చెప్పిందే అన్ని దేశాలు వినాలన్న గర్వం. కానీ ఇరాన్ పెద్ద పెద్ద దేశాలైన రష్యా ఇంకా చైనా తోటి పొత్తులు పెట్టుకుందని US కి భయం వేసింది. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే ఇరాన్ దగ్గర చాలా అంటే చాలా ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ ఉన్నాయి. అదే కాకుండా ప్రపంచంలోనే సగం ఆయిల్ వెళ్లే రేట్ ఆఫ్ హార్మ్స్ ఇరాన్ బార్డర్ లోనే ఉంది. ఇరాన్ ఫైనాన్షియల్లీ ఇంకా మిలిటరీలో ఎదిగితే US కి వాళ్ళ మీద కంట్రోల్ పోతుంది. సో పబ్లిక్ కి చెప్పింది ఏంటంటే న్యూక్లియర్ థ్రెట్ ఉందని. కానీ ఇప్పుడు సిచువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. ఇదే కరెక్ట్ టైం అని పాకిస్తాన్ మన బార్డర్ లో డ్రోన్స్ ని పంపించింది. US ని మర్చిపోలేని ఎదురు దెబ్బ కొడతామని ఇరాన్ చెప్తుంటే అవసరం అయితే మేము అణుబాంబు యూజ్ చేయడానికి కూడా మేము వెనకాడమని ట్రంప్ బెదిరిస్తున్నాడు. అదే కాక యూరోప్ యూనియన్ ఎమర్జెన్సీ మీటింగ్స్ పెట్టుకుంటున్నాయి. దూరం నుంచి రష్యా, చైనా అండ్ మన ఇండియా సైలెంట్ గా చూస్తూ కూర్చోవు, మన మీదకి వస్తాయేమో అని మన స్ట్రాటజీస్ మనకుంటాయి. అయితే ఒకనొక రోజు ఇది ఇలానే జరిగితే మనం కూడా ఏదో ఒక సైడ్ తీసుకోక తప్పదు. ఖచ్చితంగా వరల్డ్ వార్ ఇలానే స్టార్ట్ అవుతుంది. మనం జియో పాలిటిక్స్ ని మార్చలేము, కానీ మీ ఫ్యామిలీ కోసం ఇవి చేయండి. ఆఫ్లైన్ లో పనిచేసే ఒక AI ని ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. వీలైనంత వరకు క్యాష్ ని డ్రా చేసి పెట్టుకోండి. సోలార్ తో చార్జ్ అయ్యే పవర్ బ్యాంక్ ని కొని పెట్టుకోండి. 2 వారాలకి గ్రాసరీస్, వెజిటేబుల్స్ ఇంకా వాటర్ మన ఇంట్లో ఖచ్చితంగా ఉండి తీరాలి. మ్యాప్స్ ఆఫ్లైన్ లో డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. వీలైనంత వరకు మన ఫ్యామిలీస్ తో కలిసే ఉండండి. ఎందుకంటే వార్ టైమ్ లో ఎలక్ట్రిసిటీ ఇంకా ఇంటర్నెట్ ని కట్ చేయడమే ముఖ్య ఆయుధంగా వాడతారు. కాబట్టి స్టెప్ బై స్టెప్ సర్వైవల్ గైడ్ కోసం కింద సేఫ్టీ అని కామెంట్ చేయండి. నేనే మీకు DM చేశాను. దయచేసి చెప్తున్నా, ఈ వీడియోని ఎంత వీలైతే అంత షేర్ చేయండి. మనకి ఈ టైంలో మన ఫ్యామిలీస్ కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు.